అట్లా నాకైతే అట్లా అనిపించలేదు. వాస్తవంగా అవినీతికి సంబంధించి అప్పుడు కూడా ప్రస్తావించాము. తర్వాతన అప్పుడు ఈయన పట్టించుకోలేదు. అంటే ఈయనకి పదవులు అయితే ఇచ్చారు కానీ లోకల్గా పెత్తనం ఈయన చేతుల్లో లేదనుకుంటా నాకు తెలిసి. చాలా చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల అదే ఉంటుంది. ఇప్పుడు రాజ్యసభ సభ్యుడికి లోకల్గా పెత్తనం ఉండదు. ఎందుకని? అవును. ఇప్పుడు చంద్రబాబు గారికి ఇప్పుడు తెలుగుదేశంలో ఎన్ని గొడవలు అవుతున్నాయి చాలా మంది దగ్గర. అవును. ఎమ్మెల్యే డామినేటెడ్ అక్కడ. ఇప్పుడు తిరువురు అంతే. ఎమ్మెల్యేకి నన్ను కేసినేని చిన్నికి ఏంటి గొడవ? చిన్ని అదే అక్కడ కదా. నేను ఎంపీని కాబట్టి నా కింద ఎమ్మెల్యే పనిచేయాలనుకుంటాడు. ఎమ్మెల్యేనేమో నా వలన ఆయన గెలుస్తాడు తప్పించి ఆయన వల్ల నాకు వచ్చేది ఏంటి అనుకుంటాడు ఆయన ఎమ్మెల్యే. పోన్లేండి, ఇంకా అక్కడ ఆయన లోక్సభ ఎంపీ, ఈయన మరి రాజ్యసభ ఎంపీ కదా. అదే అనేది. ఇక ఆ పైన రాజ్యసభ ఎంపీ కూడా అట్లాగే కోరుకుంటే ఏమవుతుంది? అదే కాబట్టి కదా. ఇప్పుడు వేమిరెడ్డి గనక కోరుకున్నట్టుగా ఉంటుంది అక్కడ. అట్లాంటి సిచ్యుయేషన్స్ నడుస్తాయి బేసిక్గా. ఇంకోటి ఆయన రాజకీయ భవిష్యత్తు కూడా చూసుకుంటాడు. ఇప్పుడు అప్పట్లో జగన్ దగ్గరికి ఎందుకు వెళ్ళాడు ఆయన? కాంగ్రెస్ పని అయిపోతుంది, రాష్ట్ర విభజన జరుగుతోంది. ప్లస్ అంటే రాజశేఖర రెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్లో ఒక లీడర్ ఎవడు ఎమర్జ్ కాలేడు, నో డౌట్. ఆంధ్రప్రదేశ్ ప్రాంతాన్ని వరకు అట్లాంటి ఒక బలమైన నాయకుడు లేడు. ఈవెన్ తెలంగాణలోనైనా రేవంత్ బయట నుంచి వచ్చినాడే కదా. అక్కడ ఉన్నటువంటి నాయకుడు ఎవడు ఎమర్జ్ కాలేదు కదా రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డికి ముందు కాంగ్రెస్ అయిపోయింది అనుకున్నారు అందరు. ఎందుకని? తెలుగుదేశం వరుసగా గెలుస్తూ వస్తుంది. ఇప్పుడు 82 తర్వాత చూసుకుంటే 83లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చేసింది.